మనం ఇక్కడున్న సంగతి ఎవరికి తెలియదు వరుణి. ఆల్రెడీ మన మీద కేసు ఫైల్ అయి ఉంటుంది. ఇప్పుడు అకౌంట్లో డబ్బు డ్రా చేస్తే పోలీసులకు మనమే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు అచ్చు బాప బొమ్మలా ఉన్నావు. నీకు అసలు బుద్ధి ఉందా? ఇంట్లో ఉన్న పరిస్థితి ఏంటి, నువ్వు చేస్తున్న చేష్టలేమిటి? ఇంటి కోడలువేనా కాబట్టే ఈ ఇంటి పేరు నిలబెట్టాలని ప్రాకులాడుతున్నాను. ఆ మాత్రం అర్థం చేసుకోరే. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. చెప్పనక్కర్లేదు, మ్యాటర్ తెలుసు. ఇంతకీ అవతల పక్క ఎవరు బాబు? అశోక్ అశోక్, నేను అడిగింది ఏం చేసావు? నేనెవరు? ఇవ్వలేను. నాకు డబ్బులు ఇచ్చానన్న విషయం మర్చిపోకపోయినా అసలు వడ్డీ అంటూ ఇంటికొచ్చినా ఊరేసుకుని చచ్చిపోతానంతే. ఇదిగో చచ్చే ముందు నా చావు కారణం నువ్వని మరీ రాసి చచ్చిపోతాను. అదేంటి కుబేరం, నా డైలాగ్ నువ్వు చెప్తున్నావు? నీ డైలాగా? డైలాగ్ నాదే, చెప్పింది వాళ్ళు, కర్త నేను, క్రియ వాళ్ళు. అంటే నువ్వు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నావుగా, ఇదే చేశాను. ఎలా ఉంది? ఆ రోజు అంత కమ్మగా నవ్వినప్పుడే అనుకున్నాను సమ్మగా ఇలాంటిదేదో చేస్తావని. ఇప్పటికైనా ఇస్తావా, లేక అసలు వడ్డీ అన్నీ కట్ చేసేసి నిన్ను రోడ్డును పడేయమంటావా? ఇంత పద్ధతిగా చెప్పిన తర్వాత తప్పుద్దా చెప్పండి. ఏం కావాలండి? డబ్బు కావాలి. అవునా? ఏమాత్రం? ప్రస్తుతానికి 2 లక్షలు చాలు. డబ్బు తీసుకుని 10వ నెంబర్ మైలురాయి దగ్గరికి రా. ఈ విషయం ఎవరితోనైనా చెప్పినా, ఎవరినైనా వెంట తీసుకొచ్చినా తెలుసండి, ఊరు మొత్తం ఊరేసుకుంటుంది అంతే కదా. వచ్చేస్తాను, తెచ్చేస్తాను, ఏదో ఒకటి చేసి నా గుడ్డు నేను మడత పెట్టేసుకుంటాను. తప్పుతుందా? ఉంటాను సార్. గౌతమి, ఏం చేస్తున్నావు? మేడం, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, కూర్చుంటాను మేడం. ఎందుకు? గుమ్మం పక్కనే పడుకో. కాలు తట్టుకుని ఆయన లోపలికి వెళ్ళిపోతారు. దరిద్రం వదిలిపోతుంది. ఆయన ఏ క్షణంలో వస్తారో తెలీదు. సరిగ్గా నిలబడ్చావు. నవ్వు. కాలు జడా.
చాలా కోపంగా ఉన్నారు. ఫస్ట్ ఆయన అలాగే కోపంగా ఉంటారులే. ఇలారా. టవల్ ఫ్రెష్ అవ్వడానికి. అక్కడ పెట్టు. స్నానానికి వేడి నీళ్ళు పెట్టమంటారా? బాత్రూంలో గీజర్ ఉంది, అక్కర్లేదు. పోనీ బట్టలు సర్దమంటారా? నాకు చేతులున్నాయిగా. నన్నేం చేయమంటారు? నోరు మూసుకొని కిందకెళ్ళి. ఏంటప్పుడే వచ్చా? నోరు మూసుకొని వెళ్ళమన్నారండి. అంటారు. ఎందుకనరు? మేడం, మాస్టర్ గారు చాలా కోపంగా ఉన్నారు. ఆయన అలాగే ఉంటారు. మాటలతో చేష్టలతో మనమే దగ్గర అవ్వాలి. ఆయన కోపంగా ఉన్నారని వచ్చేటివేనా? ఎప్పుడు నేర్చుకుంటావు పిచ్చి మొహం. సరే, నువ్వెళ్ళి భోజనానికి పిలుచుకురా పో. నేనా? నా వల్ల కాదు. మీరే వెళ్ళి పిలవండి. నేనే పిలిచేదానికి నువ్వెందుకు? నీ మెళ్ళ తాళ్ళెందుకు? వెళ్ళి పిలుచుకురా పో. నేను వెళ్ళి పిలుచురానా? ఎందుకు? పెరుగన్నం కల్పిస్తాను. తీసుకెళ్లి గోరు ముద్దలు తినిపించి జోలు పాట పాడరండి. జో అచ్యుతానంద జోజో ముకుందా అని పాట పాడరండి. ఇది పెళ్ళాలు పిలిచే టైం అండి, తల్లులు పిలిచే టైం కాదు. వాడు రాడే అంటే ఎప్పటికీ రాడు. మా బాధలు ఏమేమి పడతాంగా. అయినా మిమ్మల్ని భగవద్గీత చదువుకోమన్నాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి. నువ్వేంటి ఎక్కడ నించున్నావు? వెళ్ళి పిలుచుకుందా పో. మళ్ళీ ఎందుకు వచ్చావు? భోజనానికి పిలుద్దామని. కొరమైన పులుసు, ములక్కాయ కూర స్వయంగా నేనే చేశాను. చేయించారు. ఒక పని చెయ్యి. నిన్ను పంపించిన దానికి కొరమైన కూర, నువ్వేమో ములక్కాడ కూర తినండి. నాకు మాత్రం పాలు పంపించండి. గౌతమి, పిచ్చి వాళ్ళతో చేరి పిచ్చి పిచ్చి పనులు చేయకు. ఈ తెల్ల చీరేంటి వేరే డ్రెస్ లేనట్టు? వెళ్ళి మంచి బట్టలు వేసుకుని పద్ధతిగా ఉండు. వెళ్ళు. అలాగే. ఏమన్నారు? మిమ్మల్నేమో కొరమేన్ పులుసు, నన్నేమో ములక్కాయ కూర తినమన్నారు. ఆయనకేమో పాలు కావాలంట. మీ మాస్టర్కి నీకు వెటకారం బాగా ఎక్కువైపోయింది. తిండికి పిల్లవే అంటే మనమేం తినాలో అడిగొచ్చావా? నువ్వేం మనిషివే? నిన్ను నమ్ముకుంటే పదులేని కత్తి తీసుకుని యుద్ధానికి వెళ్ళినట్టే. ఏమైంది? ఏమవుతుంది? మీరన్నదే అయ్యింది. రాడే అని ఆశీర్వదించి పంపించారుగా, అదే అయ్యింది. నాకు తెలుసు అలా జరుగుతుందని. అందరికీ తెలుసు. అదేం కర్మో నాకే తెలిసి చావదు. అమ్మా, కూర చల్లారిపోతుంది, వడ్డించమంటారా? వద్దే, నా నెత్తిన కుమ్మరించు. కాలుద్దమ్మా. ఇక్కడ ఆల్రెడీ కాలుతోంది. కర్మీనా అని చేపల నోరు తెరిచావుగా, మొత్తం కుమ్మరించుకుని నువ్వే తిను. అందులో 4 ముక్కలు ఏడు కూడా పెట్టు. నా కర్మకి ఒక్కొక్కళ్ళు ఆణిముచ్చలు దొరికారు కదే.
గౌతమి నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ గదిలోంచి బయటికి రావడానికి వీల్లేదు. వచ్చావనుకో కోళ్ళు విరక్కొడతాను. వెళ్ళు, వెళ్ళవే. ఏయ్ లే. ఏంటి మేడం? ఏయ్ నిద్రపోయే ప్లేస్ ఇదా? నిన్నెక్కడ పడుకోమన్నా నువ్వెక్కడికొచ్చి పడుకున్నావు? ఏం పట్టకుండా నిద్రపోతున్నావు? వెళ్తే మాస్టర్ తిడతారు మేడం, వెళ్ళకపోతే మీరు తిడతారు. నిద్ర వస్తుంది మేడం, పడుకోనివ్వండి. ఉద్యాన్నే లేచి చదువుకోవాలి కదా. చదువు చదువు చదువు. ఇప్పుడు నీకు కావాల్సింది చదువు కాదే, చనువు. చనువు ఏర్పడితే చదువు బాగా అబ్బుద్ది. వెళ్ళా గదిలో పడుకో. మాస్టర్ గారు రానివ్వరు కదండి. ఆయన అలాగే అంటారు. నా మాట కాకుండా ఆయన మాట నువ్వు వింటే ఈ జన్మకి ఇంట్లో ఉయ్యాలూగినట్టే. వెళ్ళు, వెళ్ళాను గదిలో పడుకో. నా వల్ల కాదు మేడం. నిన్ను సరే, నువ్వు వెళ్తే తిడతారు, నేను పంపిస్తే తిట్టరుగా. అప్పుడు ఇద్దరిని తిడతారు మేడం. ఆ మాత్రం నాకు తెలుసు. నేరుగా పంపిస్తారా ఏంటి? ఎలాగో నేను ఆయన దగ్గర చెడ్డదాన్నయ్యాను. నేరుగా వెళ్ళి తలుపు తట్టి, మాస్టర్ గారు, మేడం గారు నన్ను నిద్రపోనివ్వడం లేదు, పక్కన పడుకున్న దగ్గర నుంచి నువ్వు అలా ఉండు, నువ్విలా ఉండు అని సతాయిస్తుంది. నిద్ర సరిపోక ఉదయాన్నే లేవలేకపోతున్నాను, చదువుకోలేకపోతున్నాను, మీ గదిలో పడుకుంటాను మాస్టారు అను. కారణం చదువు కాబట్టి ఆయనే తన గదిలో పడుకోమంటారు. ఇంకా అలా చూస్తావేంటే? ఈ కాలం ఆడపిల్లలు అలా చూస్తే ఇలా అల్లుకుపోతారు. నువ్వేంటే ముద్దు మొహంలో ఉన్నావు? నువ్వెలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయ్యా? నేను చెప్తున్నాగా, నువ్వెళ్ళు. వద్దు మేడం. నీకు మాటలతో చెప్తే అర్థం కాదు. లే, రా. వెళ్ళు. 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 ఏం గౌతమి? అది నేను ఇక్కడ పడుకుంటాను మాస్టర్. ఇక్కడ? అవును మాస్టారు, మేడం గారి దగ్గర పడుకున్న దగ్గర నుంచి నిద్రపోనివ్వడం లేదు. మీ గురించి ఏదేదో చెప్తున్నారు. నన్ను ఏదేదో చేయమంటున్నారు. పడుకున్న దగ్గర నుంచి మాట్లాడుతూనే ఉంటున్నారు. ఉదయాన్నే లేచి చదువుకోవాలంటే నిద్రపోవాలి కదా మాస్టారు. సర్లే, వచ్చి పడుకో.
ఏంటిది? నేను ఇక్కడే పడుకుంటాను మాస్టారు. అక్కడ వదిలే, వచ్చి బెడ్ మీద పడుకో. మాస్టారు, ఏంటి? మీరెక్కడికి? నేను బయట పడుకుంటాను, నువ్వు ఇక్కడే పడుకో. మాస్టారు, నేను ఒక్కదాన్నే పడుకోలేను. నాకు కొంచెం భయం. ఎక్కడికి మాస్టారు? నువ్వురా. మాస్టారు, ఏమైంది? రా. చెప్తాను రా. ఏమండి, మిమ్మల్నేనండి. ఏమండి, నా మాట వినండి. అమ్మా, ఏమైందిరా? తను ఒంటరిగా పడుకోలేదంట, తోడు పడుకోబెట్టుకో. నువ్వు పడుకోమ్మా, తను పడుకుంటుందిలే, నువ్వు వెళ్ళు. మీ శిష్యురాలేగా, మీ గదిలో పడుకుంటే ఏంటి? మీరు మాస్టరే, తన స్టూడెంటే. అంతకు మించి తన మనసులో వేరే ఆలోచనలు ఏవీ లేవు. నా మనసులో కూడా వేరే ఆలోచన లేదు. లే లే లే, ఇంత నిద్రమోహందాన్ని వెంటే నువ్వు. అసలు నీకు నిద్రలో పడుతుందో నాకు అర్థం కావట్లేదు. అత్తయ్య పక్కన నిద్ర పడుతుంది, నా పక్కన నిద్ర పడుతుంది. ఎక్కడ నిద్ర పట్టాలో అక్కడ మాత్రం పట్టదు. ఆయన వద్దంటుంటే నేనేం చేయను మేడం? వద్దనక రా అంటే మీ మాస్టర్ ఎందుకు అవుతాడు, నా మొగుడు ఎందుకు అవుతాడు? నా ప్రాణం తీస్తున్నారు కదే, రా మీరు పడుకోండి. అయ్యో దేవుడా. ఆయన దగ్గర తప్ప నువ్వు ఎక్కడ పడుకున్నా నాకు నిద్ర పడదు. ఇంకెందుకు, పడుకో. మళ్ళీ ఉదయాన్నే లేవాలి, చదువుకోవాలిగా. వెళ్ళు, వెళ్ళి పడుకో. చదువునే నమ్ముకోండి. చదువు సంస్కారాన్ని ఇస్తుందేమో గాని సంసారాన్ని ఇవ్వదు. పిల్లల కోసం నా పాకులాటే గాని కనాలన్న ఆలోచన నీకు లేదు, కావాలన్న ఆలోచన ఆయనకి లేదు. అంతా నా కర్మ.
ఏంటి కాలేజ్కి వెళ్తావా? చదువుకోవడానికి వచ్చావా, సంసారం చేయడానికి వచ్చావా? వెళ్ళి చీర కట్టుకుని రాపో. అమ్మా ఇదెవరి తప్పు కాదు, నా చేతులతో నేను చేసిన తప్పు. నీ కోడలు ఇంటికి గృహలక్ష్మి మహాలక్ష్మి అంటూ ఏవేవో బిరుదులిచ్చావుగా, అవేవీ కాదు. తన ఇంటికి పట్టిన